మండల కన్వీనర్లకు, మా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారము. అదేవిధంగా పత్రికా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు. నిన్నటి రోజు సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి సాకే శైలజానాథ్ గారు వెన్నుపోటు దినమని ప్రకటించడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఆ రోజు నిన్న ర్యాలీలు జరపడం జరిగింది. వెన్నుపోటు అంటే ఏమిటో ఆయనకి తెలిసిండాల్సింది. మేము గతంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారము 6 గ్యారెంటీల్లో మహిళలకు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకు కూడా బస్సులో ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అనే స్కీములు ప్రతిసారి కంటిన్యూగా చేస్తున్నాం. కానీ వెన్నుపోటు అని ఆయన చెప్పడం అతని అవివేకానికి నిదర్శనం. ముఖ్యంగా ఆ రోజు జగనన్న గ్రామాలు తిరుగుతూ మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటుంటే అంతమంది నా అల్లుళ్ళకి కోడళ్ళకి నేను డబ్బులు ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఎన్నికలు అయితేనే ఒకరికే, కుటుంబంలో ఒకరికే ఇవ్వడం జరిగింది, ఒక విద్యార్థికే ఇవ్వడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారము కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. అదే ఎన్నుపోటు, ఇదే ఒక్కసారి ప్రజలు కూడా గ్రహించాలి. అదేవిధంగా పోలవరం డ్యాము మీ జీవితంలోనే కాదని చెప్పినటువంటి ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు చెప్తే దానికి చిరునవ్వు నవ్వినటువంటి మన జగన్న సారు మళ్ళీ ఈరోజు రేపు సంవత్సరం అది జాతికి అంకితం చేస్తున్నారు. సాధ్యం కానీ కూడా సుసాధ్యమయ్యే విధంగా మన కూటమి నాయకులు చేస్తున్నారు. ఇవే ఎన్నుపోటు అంటే. మీరు పొడిచేది ఎన్నుపోటు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్యుడిగా ఒక ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటున్న డాక్టర్గా సోనియా గాంధీ గారు పిలిచి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి విప్పుగా చేసి మంత్రిగా చేసి 2 సార్లు ఎమ్మెల్యే పదవి ఇచ్చి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షునిగా ఇచ్చి అదేవిధంగా కర్ణాటకకు ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. అదే క్రమశిక్షణ సంఘానికి దేశంలో బోర్డు మెంబర్గా ఇవ్వడం జరిగింది. అదే ఎన్నుపోటు, ఇదే ఎన్నుపోటు. అది కూడా సార్ గ్రహిస్తే బాగుంటుంది. ఇట్లాంటివన్నీ పెట్టుకొని ప్రజల ముందరకు వచ్చి ఆత్మను చంపుకొని మాట్లాడడం పద్ధతి కాదు. ఆ రోజు రాజమండ్రిలో మా నాయకుని భార్య అయినటువంటి భువనేశ్వర్ గారి దగ్గరికి పోయి పార్టీలో చేరుతామని చెప్పలేదా? తెలుగుదేశంలో టికెట్ ఇవ్వమని అడగలేదా? అది కూడా గ్రహించాలి. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో టికెట్ కోసం వెంపలాడినారు. కాంగ్రెస్ కండవా వేసుకొని తెలుగుదేశం కండవా తీసుకొని వైఎస్ఆర్ కండవా తీసుకొని 14, 19 పార్టీ కార్యాలయాల చుట్టూ తిరగలేదా? ఇది కాదా ఎన్నుపోటు అంటే? సార్ ఎప్పుడే కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ మా కూటమి నాయకులను గారిని అదేవిధంగా మా యువ నాయకురాలు బండారు శ్రావణశ్రీ గారిని విమర్శించడము మానుకొని మేమేమైనా తప్పు చేస్తే నిలదీయండి. మీరు ఈ పని చేస్తున్నారు, ఇది తప్పు చేస్తున్నారు, ప్రజలకు తప్పు చేస్తున్నారని సలహా ఇవ్వండి. ఆ తప్పుని మేము సర్దిద్దుకొని మీరు చెప్పినది వాస్తవం సార్ అని చెప్పి మీకు ధన్యవాదాలు తెలుపుతాం. కానీ అపోహలు సహోహలు చేయడం మంచిది కాదు. మీరు కళ్ళమడి కొన్ని గ్రామాలు తిరిగారు, చీనా చెట్లు ఎండిపోయినాయి. వాస్తవమే, చీనా చెట్లు ఎండిపోయినాయి. వయసు మారిపోయి చెట్లు, రైతులకు అన్యాయం జరుగుతుంది. దానికి కూడా మేము మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా తెలియజెప్పినారు. ఎక్కడ రైతు దెబ్బ తినుకోకుండా చేస్తామని చెప్తారు. ఇంకొక ఆయన అంటాడు, మన ఈ సింగనమల మండల కన్వీనర్ ఎక్కడా రైతులకు ఉపయోగం చేయలేదని. ఇప్పుడు రైతులకి దాదాపు 150 మినీ షెడ్లను ఇవ్వడం జరిగింది. అది మీ బంధువులే కట్టించుకున్నారు 2. అదేవిధంగా డ్రిప్పు మీ బంధువులు డ్రిప్పు తీసుకున్నారు, మీరు డ్రిప్పు తీసుకున్నారు. ఆ రోజు డ్రిప్పు స్ప్రింక్లర్లని ఎత్తేసిన ఘనత మీది. అది ఎన్నుపోటు అంటే. రైతులకు ఆదుకుంటా ఉండేది మా తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం. ఇట్లాంటివన్నీ చౌకబారు మాటలు మాట్లాడడం మంచిది కాదని ఆ నాయకులకు తెలియజేసుకుంటున్నాం. ఇంకొకటి, ఇప్పుడు కాదు ఎప్పుడు కానీ శైలజానాథ్ గారికి టికెట్ వస్తుందని ఆశపడి ఏదేదో చంద్రబాబు నాయుడు గారిని, మా బండారు శ్రావణశ్రీ గారిని, మా నాయకులని విమర్శిస్తే మీకు సీట్ రాదు సార్. ప్రజల్లో మీరు గుర్తింపు తెచ్చుకోవాలంటే మంచి పనులు చేసి మంచిగా మాట్లాడితేనే వచ్చేది. అపోహలు సహోహలు చేయకూడదని
కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కన్వీనర్ గారికి మిగతా 5 మంది కన్వీనర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారము. ఇక్కడున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకందరికీ నా ధన్యవాదాలు. అయ్యా శైలజానాథ్ గారు, మీరు నిన్న వెన్నుపోటు దినమని సింగనమల నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఊరేగింపు చేసినారు. నీ ఎన్నుపోటు గురించి మేము మాట్లాడుతున్నాము. అయ్యా, మీ 5 ఏళ్ల గవర్నమెంట్లో ఒక్క రైతుకు 1 మీటర్ ఎక్కడైనా కానీ డ్రిప్ ఇచ్చినారా? అది రైతుకు చెప్పిన ఎన్నుపోటు. మీరు పొడిచిన ఎన్నుపోటు అంటే డ్రిప్ ఇవ్వకపోవడమో మీరు పొడిచిన ఎన్నుపోటు. అయ్యా, పట్టిసీమకి 5 ఏళ్లలో ₹1 కరెంటు బిల్లు కట్టినారా? అది మీరు వేసిన ఎన్నుపోటు. అయ్యా, మీరు చేసిన మా అభివృద్ధి గురించి మా ఎమ్మెల్యే బండారు శ్రావణి మేడం గారి గురించి మేము చెప్తాం. ఎక్కడైనా ఇప్పుడు 6 మండలాలలో అన్ని పంచాయతీలలో ఏ పంచాయతీలో అయినా సరే చర్చకు కూర్చుందామంటే మేము సిద్ధము. ఏ ఊర్లో ఎవరు అభివృద్ధి చేసినారు, మీ 5 ఏళ్ల గవర్నమెంట్లో ఎవరు అభివృద్ధి చేసినారు, తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి నాయకులు ఎవరు అభివృద్ధి చేసినారు, ఎక్కడ ఏ ఊర్లో రోడ్లు వేసినారు, ఏ గోకులం చెట్లు ఏ ఊర్లో ఎన్ని ఇచ్చినారు అనేది చెప్పమంటే చెప్తాము. ఏ విలేజ్లో ఎంత పెన్షన్ అమౌంట్ వస్తుంది, బుక్కరాయ సముద్రంలో ఎక్కడ మండలాల్లో తార్ రోడ్లు ఎన్ని వేసినారు, ఏ దాంట్లో అభివృద్ధి చేసినారు అనేది చర్చకు మేము సిద్ధము. మీరు ఏ దానికైనా సిద్ధమా? ఎన్నుపోటు అంటున్నారు. ఎక్కడ ఎన్నుపోటు పొడిచినారు? నువ్వు ఎన్నుపోటు పొడిచినావు. కాంగ్రెస్ పార్టీకి నిన్ను కర్ణాటక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఇస్తే అక్కడ నోటులన్నీ తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు పొడిచి ఇక్కడ వైఎస్ పార్టీలోకి వచ్చి నువ్వు తెలుగుదేశం గురించి ఎన్నుపోటు గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేటప్పుడు మంచి పద్ధతిగా మాట్లాడు. నువ్వు ఇలాగే మాట్లాడితే ప్రజల్లో సులకనైపోయి హీనంగా అయిపోయి సింగనమల ప్రజలు నిన్ను తరిమి కొట్టే రోజు దగ్గరలో వస్తుందని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.